ఈరోజు రామాయణంలోని కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. రామాయణాన్ని సంస్కృతంలో ఆదికావ్యం అని పిలుస్తారు. దీన్ని రచించింది వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షిని ఆదికవి కూడా అంటారు. వాల్మీకి రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు, 500 సర్గలు మరియు 600 కాండాలు ఉన్నాయి. ఆ కాండాలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలు. రామాయణంలోని ప్రతి 1000 శ్లోకాలలో మొదటి అక్షరాన్ని కలిపితే గాయత్రి మంత్రం ఏర్పడుతుంది. అంటే గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలకు ప్రతిబింబంగా 24,000 శ్లోకాలు ఉన్నాయన్నమాట. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశానికి చెందినవారు. ఇక్ష్వాకు వంశం అంటే సూర్యవంశం. రేపటి కావ్యంలో రాముల వారు సీతా స్వయంవరంలో వచ్చిన శివధనుస్సు పేరు ఏమిటో తెలుసుకుందాం. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.